మరి ప్రియులారా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుస్వామి యొక్క పవిత్రమైన నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియులారా, మానవుని హృదయములో దేవుని మాటలు అనే ఈ సంచలనాత్మక మహాసభలో ప్రియులారా మనం ఆలోచించగలిగితే మరి ఈ బెంగళూరు పట్టణంలో అనేకమైనటువంటి మహాసభలు మేము చూసాము, వాటిలో పాల్గొన్నాము కూడా. కానీ ప్రియులారా, ఈ యొక్క సభల యొక్క ప్రత్యేకతని మనము ఆలోచన చేయగలిగితే ఎక్కడ కూడా బైబిల్ని నేర్పించినట్టుగా బైబిల్పై మరి క్రైస్తవుల హృదయాలలో అవగాహన కల్పించినట్టుగా మనం ఎక్కడ కూడా చూడము. ఈవినింగ్ మీటింగ్స్ పెట్టుకుంటారు, వస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, పాటలు పాడుకుంటారు, తర్వాత వెళ్ళిపోవటము, ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోవటము మనము క్రైస్తవంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఏకదాటిగా దేవుని యొక్క మాటల మీద క్రైస్తవులలో అవగాహన కల్పించి వారిని సేవకులుగా సిద్ధపరచడానికి ప్రయత్నాలు ఎక్కడ కూడా జరగటం లేదనేది మనందరికీ తెలిసినటువంటి సత్యం. ఇక ఈ 3 రోజుల్లో ప్రియులారా సుమారుగా మనము 20 పాఠాలు నేర్చుకోవడానికి మనకి దేవుడు సహాయం చేశాడు. మరి మీరు సుదూర ప్రాంతాల నుంచి దేవుణ్ణి ప్రేమించి వాక్యాన్ని ప్రేమించి ఇక్కడికి రావటం అనేది అది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడగలిగితే సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి చెందింది. ఎక్కువ శాతం మంది మరి ప్రసంగాలు లైవ్లో చూసుకుంటూ కాలం గడుపుతున్నటువంటి రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో మరి మన చుట్టూ కోవిడ్ ఈ వ్యాధి మరి వ్యాపించి ఉండగా ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా మరి మీరు వాక్యాన్ని ప్రేమించి ఇంతవరకు ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణించి మీరు రావడం అన్నది నిజంగా దేవుణ్ణి ఎంతో సంతోషపెట్టే విషయం అని నా యొక్క హృదయపూర్వక అభిప్రాయం. మరి ప్రియులారా, ఈరోజు మొదటి తరగతిలో మనం చూడగలిగితే మన యొక్క విశ్వాస జీవితానికి కావలసినటువంటి కొన్ని విలువైన ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ఆలోచించేద్దాం. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఇంత దూరం మనం కష్టపడి వచ్చాం. అయితే మన జీవితము దేవునికి ఇష్టకరంగా ఉండాలి అంటే మనము ఏం కలిగి ఉండాలి అనేది ఒక్కసారి మనము దేవుని యొక్క వాక్యంలో నుండి ఆలోచించగలిగితే ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనము దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మనము ఒకటి కలిగి ఉండాలి. ఏంటంటే విశ్వాసము. అయితే ప్రియులారా, ఆ విశ్వాసములో కూడా ఈరోజు క్రైస్తవ్యంలో అనేక విధాలుగా విశ్వాసం అనేది మనం చూస్తున్నాం. అయితే మన విశ్వాసములో దేవుడు మనల్ని చూసి ఇష్టపడాలి అంటే మన విశ్వాసంలో ఏముండాలి అంటే మన విశ్వాసంలో నాణ్యత అనేది ఉండాలి. మన విశ్వాసంలో ఏముండాలి? నాణ్యత అనేది ఉండాలి. చూడండి, ఇప్పుడు మనము ఒక వస్తువును కొనటానికి లేదంటే మనము బట్టలు కొనుక్కోవటానికి, వస్త్రాలు కొనుక్కోవడానికి ఒక షాప్కి మనం వెళ్ళినప్పుడు మనము చూసిన ప్రతి బట్టను కూడా మనం తీసుకోం. దాన్ని మనం తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? అది మనకి ఆకర్షించాలి. ఆ బట్ట ఏదైతే ఉందో, ఆ వస్త్రం ఏదైతే ఉందో మనల్ని ఆకర్షించాలి. మనం దాన్ని ఇష్టపడాలి. మనం దాన్ని ఇష్టపడాలి అంటే దాన్ని పై రూపాన్ని చూసి మనం తీసుకుంటామా? ఆలోచన చేయండి. దాని యొక్క పై రూపాన్ని చూసి, దాని యొక్క రంగును చూసి మనము ఆ యొక్క వస్త్రాలను మనం కొనుక్కోం. మనం ఆ బట్టను పట్టుకొని పరిశీలన చేస్తాం. ఈ బట్టలో నాణ్యత ఉందా లేదా? అవునా కదా? ఆలోచన చేయండి. ఆ వస్త్రాల్లో మనం తీసుకోబోయే ఆ వస్త్రాల్లో నాణ్యత కనుక ఉన్నట్లయితే దాన్ని మనము ఇష్టపడతాం. అదేవిధంగా మనలో చాలామంది మరి వివాహం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారంటే మరి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూడడానికి వెళ్తారు. అవునా కదా? ఆలోచించండి. వెళ్తారు. వెళ్ళినప్పుడు మనము అనేక మంది చేసే తప్పు ఏంటంటే వారి యొక్క పై రూపాన్ని చూసి మనం వాళ్ళని ఇష్టపడతాం. ఏం చూసి ఇష్టపడతాం చెప్పండి? వాళ్ళ యొక్క రంగును చూసి మనం ఇష్టపడతాం. అమ్మాయి తెల్లగా ఉందా లేదా,
ఎత్తుగా ఉందా లేదా, ఇలాంటి క్వాలిటీస్ మనం చూస్తాం. అదే అబ్బాయిలో అయితే తెల్లగా ఉన్నాడా లేదా, ఎత్తుగా ఉన్నాడా లేదా, చూడడానికి ఒక హీరోలాగా ఉన్నాడా లేదా అని మనము పరిశీలన చేస్తాం. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ తర్వాత వాళ్ళ యొక్క పై రూపాన్ని చూసి, వాళ్ళ యొక్క రంగును చూసి, ఎత్తును చూసి వివాహం చేసుకుంటారు ఇష్టపడి. ఆ తర్వాత 3 నెలలు తిరగకుండా ఏమైపోతారు, కోర్టు మెట్లు ఎక్కుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు కలవటం లేదు. వివాహాలు ఎక్కువ శాతం విఫలమైపోవడానికి కారణం ఏంటంటే మనము పై రూపాన్ని చూసి ఇష్టపడతాము, పై రూపాన్ని చూసి మనము ఆకర్షానికి లోనైపోతాము. అలా హృదయాలు కలగకపోవడం వలన కేవలం పై రూపాన్ని మాత్రమే మనం చూసి చేసుకోవడం వల్ల ఆ వివాహ బంధం అనేది గట్టిగా ఉండకుండా ఉంటుంది. అవునా కదా, ఆలోచన చేయండి. కానీ మనము వారి యొక్క హృదయాన్ని తెలుసుకొని, వారి యొక్క గుణగణాలు తెలుసుకొని, పై రూపాన్ని చూడకుండా, పై రూపానికి మనం ఆకర్షితులు కాకుండా వారి యొక్క అంతరంగాన్ని మనం పరిశీలన చేసి మనం ఎప్పుడైతే వివాహం చేసుకుంటామో ఆ యొక్క బంధం అనేది గట్టిగా ఉంటుంది. అవునా కదా, ఆలోచన చేయండి. అంటే పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే నాణ్యత అనేది ఉండాలి, గుణాలు అనేవి ఉండాలి. విశ్వాస జీవితం కూడా అంతే. కేవలం నేను విశ్వాసనండి, సంఘానికి వస్తున్నానండి, పాటలు పాడుతున్నానండి, నాకు తోచినది ఏదో నేను ఇస్తున్నానండి, ఆరాధిస్తున్నానండి, దేవుణ్ణి వెళ్ళిపోతున్నానండి అని ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇలాంటి విశ్వాసానికి రాజీ పడిపోతున్నారు. కానీ ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన విశ్వాసము అనేది దేవుణ్ణి ఇష్టపడే విధంగా చేయాలి. మరి మనలో ఎలాంటి విశ్వాసం ఉండాలి అనేది మనము ఆలోచించగలిగితే ప్రియులారా, బైబిల్ అంతటిలో విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పండి? అబ్రహాం గారు. మనందరికీ ఆయన జీవితము చాలా సుపరిచితము. ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడడానికి కారణము ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు కనుక మనం ఆలోచించగలిగితే ప్రియులరా, ఈరోజు మన విశ్వాసంలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ కూడా మనం సరిచేసుకొని విశ్వాస జీవితంలో మనం స్థిరంగా నిలబడాలి. మరి అలా స్థిరంగా నిలబడి దేవునికి మహిమకరముగా, ఆయనకి ఇష్టకరముగా మనం జీవించాలి అంటే ఖచ్చితంగా అబ్రహాం గారి జీవితంలో కొన్ని విలువైనటువంటి అంశాలను మనం ఖచ్చితంగా పరిశీలన చేయాలి. కనుక ప్రియులారా, మనము ఒక్కసారి అబ్రహాం గారి జీవితంలోనికి వెళ్ళిపోయి ఆయన యొక్క విశ్వాసాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఎన్నో అద్భుతమైన పాఠాలు మన విశ్వాస జీవితానికి ఉపయోగపడతాయి. మరి అదే అపోస్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ అదే 11వ అధ్యాయము ప్రియులారా, 11వ అధ్యాయము 8వ వచనము నుండి మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 11వ అధ్యాయము 8వ వచనము నుండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ప్రియులరా, ఇక్కడ మనము కాస్త ఆగి పరిశీలన చేస్తే దేవుడు అబ్రహాం గారిని పిలిచినప్పుడు అబ్రహాం గారు ఏ విధంగా లోబడ్డాడు అంటే తన దేశాన్ని, తన బంధువులని, తన తండ్రి ఇంటిని, తన స్నేహితులను, తన రక్త సంబంధికులను అందరినీ కూడా ఆయన విడిచిపెట్టి బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యం ఉంది. ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే దేవుని యొక్క మాట వినబడుతున్నప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రియులారా, మనము ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మొట్టమొదటిగా మనము బయటికి రావాలి. అబ్రహాం గారి యొక్క పూర్వీకుల తండ్రి ఇంటి వారి పరిస్థితి మనము ఆలోచించగలిగితే వారందరూ కూడా విగ్రహారాధికులు అని యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం మీరు చదువుకోండి, అక్కడ రాయబడి ఉంటుంది. అంటే అబ్రహాం గారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు. అంటే దేవుడు ఎవరో తెలియదు, లోక మర్యాదలో, లోక ఆచారాలలో, లోక పద్ధతులలో దేవుడు ఎవరో తెలియకుండా దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి సంబంధులు వారందరూ కూడా. ఇప్పుడు దేవుడు అబ్రహాం గారిని మొట్టమొదటిగా ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి అని పిలిచాడు. ప్రియులరా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. దేవుడి మాట మనకి కూడా ఏమని చెప్తుందంటే ఈ లోకంలో నుంచి క్రీస్తు రాజ్యంలోనికి మనం రావాలి. మనం వేయవలసినటువంటి మొట్టమొదటి అడుగు ఏంటంటే లోకంలో నుంచి దేవునిలోనికి మనం రావాలి. అపవాది చేతుల్లో నుంచి, లోక మర్యాదలో నుంచి, లోక పద్ధతుల్లో నుంచి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చేతుల్లోనికి మనం రావాలి, దేవుని రాజ్యంలోనికి మనం రావాలి.
దేవుని అధికారం క్రిందికి మనం రావాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసిగా మనం మొట్టమొదటి అడుగు ఏదేయాలంటే ప్రియులారా, లోకంలో నుంచి బయటికి రావాలి. లోకంలో ఉన్నదంతా కూడా ఏమని చెప్తుంది బైబిల్? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు, ఇవి ఏవి కూడా దేవుడి నుండి కలిగినవి కావు, ఇవి అపవాది నుండి కేవలము కలిగినవి అని మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే విశ్వాసిగా మనం మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలంటే లోకంలో నుంచి బయటికి రావాలి. మరి ఈరోజు క్రైస్తవులు లోకంలో నుంచి బయటకు వచ్చారా? ఆలోచన చేయండి ఒక్కసారి. ఈరోజు మనము ఎలాంటి భ్రమలో ఉంటున్నామంటే, మనము లోకంలోనే బ్రతుకుతున్నాం, లోక పద్ధతుల్లోనే బ్రతుకుతున్నాం, లోక ఆచారాల్లోనే బ్రతుకుతున్నాం, కానీ మనము విశ్వాసిగా చెప్పుకుంటున్నాం. ఇది ఎంతవరకు న్యాయము? ఆలోచన చేయండి ప్రియులరా. మనం లోకంలో జీవిస్తూ, లోక పద్ధతుల్లో, లోక ఆచారాల్లో, లోక ఆశలలో మనం జీవించటం లేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. క్రైస్తవులు మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, మనము ఆరాధిస్తున్నది ప్రాముఖ్యం కాదు, ఈ 4 గోడల మధ్య మనం ఆరాధిస్తున్నది ప్రాముఖ్యమైన సంగతి కాదు. కానీ మనము ఇక్కడ ఆరాధనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం మన ఇంటిలో జీవించే జీవన విధానం, మనం మన ఆఫీసులో జీవించే జీవన విధానం, బయట మనం జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని మనం పరిశీలన చేస్తే మనము లోకంలోనే బ్రతుకుతున్నాం అనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆదివారము సంఘానికి వస్తారు, వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? క్రైస్తవులు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ శాతం మంది టీవీల ముందు కూర్చుంటారు, సీరియళ్ళ ముందు కూర్చుంటారు, సినిమాల ముందు కూర్చుంటారు. అవునా కదా? ఆలోచన చేయండి ప్రియులరా. ఒక గృహానికి నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ప్రార్థన ముగించుకున్నాము, వాక్యం అయిపోయింది, ప్రార్థన ముగించుకున్నాం, భోజనాలు అరేంజ్ చేశారు. ఆ భోజనాలు అరేంజ్ చేస్తున్నటువంటి ఆ సమయంలో ఏదో వాళ్ళకి పాత్రలు అవసరమై ఎదురింటికి వెళ్ళారు. ఆ ఎదురిల్లు ఎవరిదంటే క్రైస్తవులదే. ఆ ఎదురింట్లోకి వెళ్ళి ఆ స్క్రీన్ తీయగానే వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా ఏం చేస్తున్నారంటే సినిమా చూస్తున్నారు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. ఏమని చెప్పుకుంటారు? విశ్వాసులు అని చెప్పుకుంటారు. ఇది న్యాయమా ప్రియులారా? ఆలోచన చేయండి ఒకసారి. దేవుని వాక్యం మనకి ఏమని చెప్తుంది? మొట్టమొదటిగా నీవు వేయవలసినటువంటి అడుగు ఏంటంటే, లోకంలో నుంచి నువ్వు బయటికి రావాలి. బయటికి రాకుండా మనం విశ్వాసులమని చెప్పుకోవడంలో అర్థం లేదు. మన విశ్వాసంలో ఏదో కొరత ఉంది. ఇలాంటి విశ్వాసాన్ని చూసి దేవుడు మనల్ని ఇష్టపడడు. మనం సంఘంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, ఇంటిలో ఒకలాగా మనం జీవిస్తుంటే మన విశ్వాసము చూసి దేవుడు మనల్ని ఇష్టపడడు. కనుక ప్రియులరా, ఈ మొట్టమొదటి అడుగులో మనం ఏం నేర్చుకోవాలంటే, ముందు మనము లోకాన్ని విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న శరీరాశలను విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న పద్ధతుల్ని, ఆచారాలని, శరీర కోరికల్ని, వీటన్నింటిని కూడా మనం పక్కన పెట్టి వాటిలో నుంచి బయటకు వచ్చి మనము దేవుని అధికారానికి లోబడాలి. అదే అబ్రహాం గారు మొట్టమొదటిగా వేసినటువంటి అడుగు ప్రియులరా. ఆయన ఎంత గొప్ప విశ్వాసమో ఒకసారి మీరు చూడండి. విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాం గారు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా తిరిగి విగ్రహారాధనలోనికి ఆయన వెళ్ళలేదు. అలాంటి జీవితాన్ని మనం కోరుకోవాలి, అలాంటి జీవితాన్ని మనము అలవాటు చేసుకోవాలి. కనుక ప్రియులారా, మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా లోకంలో నుంచి మనము బయటికి రావాలి. తర్వాత అబ్రహాం గారు ఏం చేశారో చూడండి. అదే 8వ వచనంలో 2వ భాగాన్ని మనం చదివితే, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలు వెళ్ళెను. ఇది ఎంత గొప్ప గుణమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు అబ్రహాం గారిని పిలిచినప్పుడు పలానా స్థలానికి నువ్వు వెళ్ళాలని ముందుగానే సూచించలేదు. దేవుడు నీవు నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని విడిచి రమ్మన్నాడు. అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తామంటే ప్రియులారా, ఎక్కడికి ప్రభువా అని అడుగుతాం. మనమైతే అడుగుతామా? అడగమని చెప్పండి. ఇప్పుడు మన పిల్లవాడికి మనం ఏదైనా కొంత డబ్బులు ఇచ్చి, రే తీసుకో, ఏదైనా పలాంది తీసుకొని రారా అని అన్నప్పుడు వాడు ఏమని అడుగుతాడు? వెంటనే ఏ షాప్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. అవునా కదా? ఆలోచన చేయండి. కానీ ఇక్కడ అబ్రహాం గారికి దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు నీ ఇంటిని, నీ బంధువులు, నీ స్నేహితుల్ని విడిచి రావాలి అని అన్నప్పుడు అబ్రహాం గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన బయటికి రావడం జరిగింది. తన భార్యని, తనకు కలిగినటువంటి యావత్తు ఆస్తిని తీసుకొని ఆయన బయటకు వచ్చాడు. ప్రియులారా, బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎక్కడ మేము బ్రతకాలి అని ఏవి కూడా అబ్రహాం గారు ఆలోచించకుండా, నన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు,
నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నాకు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు అనే ఒక గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో ఆయన తన భార్యని, తనకు కలిగిన యావత్తును తీసుకొని బయటకు వచ్చి నిలబడ్డాడు. ప్రియులారా, ఎంత గొప్ప సంగతి ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడి మీద ఆధారపడటం అంటే అది. మనం ఈరోజు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నామా? దేవుని చేతిలో మనం ఉంటున్నామా? ప్రియులారా, ఆలోచన చేయండి. నన్ను రక్షించిన వాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు నన్ను పోషించగలడు. నేను బ్రతకటానికి ఆరాటపడవలసిన అవసరం లేదు. నన్ను పిలిచినవాడు నన్ను నడిపిస్తాడు, నన్ను పోషిస్తాడు, నన్ను చివరి వరకు కూడా నడిపిస్తాడు అనే విశ్వాసం మనలో ఎంతమందికి ఉంది? ఆలోచన చేయండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏం సంపాదించాలి, ఎలా తినాలి, రేపు భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. కూతురికి ఎలా పెళ్లి చేయాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఇవన్నీ మన మనసుల్లో నిండుకొని ఉన్నాయి. అంటే మనం దేన్ని సూచిస్తున్నాము అంటే, మన ఆధారము, మన నమ్మకము, మనము దేవుడి మీద ఆధారపడటం లేదు అనేదాన్ని ఖచ్చితంగా సూచిస్తుంది ప్రియులారా. కానీ ఇక్కడ అబ్రహాం గారు పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాడు అని మనకి అర్థమవుతుంది. అందుకే ఆయన ఎక్కడికి ప్రభువా అని అడగకుండానే తన కుటుంబ సమేతంగా ఆయన బయటకు వచ్చి నిలబడ్డాడు, తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ప్రియులారా, ఇక్కడ రెండో విషయాన్ని మనం ఏం నేర్చుకోవాలంటే, విశ్వాస జీవితంలోనికి వచ్చినటువంటి మనము దేవుడి మీద ఆధారపడటము మనం నేర్చుకోవాలి. క్రైస్తవులు ఈరోజు ముఖ్య ఉద్దేశము ధనాన్ని సంపాదించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. దేవుని మాటల్ని పక్కన పెట్టేస్తున్నారు, దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం దేవుడి కోసం ఏం చేయాలి అనేది ఈరోజు 90% క్రైస్తవులకి తెలియదు. ఒక ఉద్యోగం సరిపోదు, 2 ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటున్నారు. ఎప్పుడు చూసినా ఓటీలు చేసుకునే వాళ్ళు ఉంటున్నారు. ఎప్పుడు చూసినా ధనాన్ని సంపాదించాలనే ఆశలు కలిగి బ్రతుకుతున్నారు. ఇలా బ్రతుకుతున్నాము అంటే మనము దేవుణ్ణి సరిగా నమ్మటం లేదు, దేవుడి మీద ఆధారపడటం లేదు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళని ఇష్టపడతాడు. ఆయన మీద ఆనుకొని జీవించే వాళ్ళని ఆయన ఇష్టపడతాడు. ఆయన మీద ఆధారపడే వాళ్ళకి ఆయన తన హస్తాన్ని అందిస్తాడు. అలాంటి జీవితాన్ని ప్రియులారా మనము అలవాటు చేసుకోవాలి అనేది దేవుడు మనకు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి. మరొక విషయాన్ని మనం చూడగలిగితే 9వ వచనం చూడండి. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఆయన విశ్వాస జీవితంలో ఎంత గొప్పగా ఆయన జీవించాడంటే, దేవుడు ఆయనకి ఒక దేశాన్నే వాగ్దానంగా ఇచ్చాడు. ఒక దేశాన్నే ఇచ్చాడు. ఒక పట్టణాన్ని కాదు, ఒక గ్రామాన్ని కాదు, ఒక జిల్లాని కాదు దేవుడు ఇచ్చింది అతనికి. ఒక దేశాన్నే ఇచ్చాడు వాగ్దానంగా. ఒక ఇశ్రాయేలు దేశాన్ని ఇస్తే, కనాను దేశాన్ని ఇస్తే, ఆ దేశంలో అబ్రహాం గారు ఎలా బ్రతికారంటే ప్రియులారా, గుడారం వేసుకున్నాడట. గుడారం వేసుకున్నాడు అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రియులారా, నువ్వు ఎంత గొప్పవాడువైనా సరే, నువ్వు ఎంత ధనవంతుడివైనా సరే, నువ్వు పుట్టింది శ్రీమంతుని కుటుంబంలోనైనా, నువ్వు పుట్టుకతో శ్రీమంతుడు అయినా సరే, ఇక్కడ క్రైస్తవుడు ఏం అలవాటు చేసుకోవాలంటే, ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని క్రైస్తవుడు అలవాటు చేసుకోవాలి. అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి అనేది అబ్రహాం గారి జీవితంలో మనము స్పష్టంగా చూస్తాం. అబ్రహాం గారు ఎంత ధనవంతుడు అంటే ప్రియులారా, దేవుడు పిలిచేటప్పటికే అబ్రహాం గారు ఎంతో ధనవంతుడు. ఇంకా దేవుడు మార్గంలో ఆయన్ని అనేక సందర్భాల్లో ఆశీర్వదించడం మనం చూస్తాం. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళే 3,000 మందిగా ఉన్నట్టు మనం చూస్తాం ప్రియులారా. అంటే ఆయన ఎంత శ్రీమంతుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. అలాంటి శ్రీమంతుడికి దేవుడు ఒక వాగ్దత్త దేశాన్ని ఇస్తే, ఆ దేశంలో టెంట్ వేసుకోవటం ఏంటి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మిమ్మల్ని టెంట్ వేసుకోమని నేను చెప్పటం లేదు, కానీ ఒక సాధారణమైన జీవితాన్ని మీరు అలవాటు చేసుకోవాలని మాత్రమే ఇక్కడ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక సాధారణమైన జీవితం. కానీ ఈరోజు క్రైస్తవులుగా, క్రైస్తవ బోధకులుగా సాధారణమైన జీవితాన్ని ఎంతమంది జీవిస్తున్నారో ఆలోచన చేయండి. సాధారణమైన జీవితాన్ని, ఏమీ లేని స్థితిలో నుండి సేవను ప్రారంభించి కోటీశ్వరులుగా మారిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి మొత్తము మారిపోయినట్టుగా మనం చూస్తాం. ఈరోజు వాళ్ళు ఒంటి మీద వేసుకుంటున్నటువంటి వస్త్రాలు మనం చూస్తే వేలల్లో ఉంటున్నాయి, లక్షల్లో ఉంటున్నాయి. వాళ్ళు ధరిస్తున్నటువంటి బంగారం మనం చూస్తే లక్షల్లో ఉంటున్నాయి. ఎవరు? సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు, సేవకురాలుగా పిలువబడుతున్న వాళ్ళు, ఇంకా క్రైస్తవుల్లో అనేక మంది. ప్రియులారా, మనం చూడగలిగితే ఈ జీవితంలో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళది సరి అయిన విశ్వాసము కాదు. దేవుడు అలాంటి వాళ్ళని చూసి ఇష్టపడడు అనేది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాం గారు ఎంతో ధనవంతుడు.
అయినా కూడా ఆయన గుడారాల్లో బ్రతకటం ద్వారా ఆయన పరలోకాన్ని ఆశిస్తున్నాడు అని, పరలోకం కొరకు ఎదురు చూస్తున్నాడని ఆయన మనకి సూచిస్తున్నాడు ప్రియులారా. మనం కూడా ఒక సాధారణమైన జీవితాన్ని మనము సమాజంలో జీవిస్తున్నప్పుడు, నువ్వు ఎంత ధనవంతుడు అయినా సరే, నువ్వు ఎంత విద్యావంతుడు అయినా సరే, నువ్వు ఒక మామూలు జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు సమాజానికి ఏం చూపిస్తున్నావంటే, నేను పరలోకం కోసం ఎదురు చూస్తున్నాను అని నువ్వు పరోక్షంగా ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్నావు. అలాంటి జీవితాన్ని మనం కోరుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎలాంటి జీవితాన్ని క్రైస్తవులు అలవాటు చేసుకుంటున్నారు చెప్పండి ప్రియులరా? ఇప్పుడు వాళ్ళకు ఉందండి, వేసుకుంటే తప్పేముందండి అని చాలామంది వాదించటం మనం చూస్తాం. తప్పు లేదు, విలువైన బట్టలు వేసుకోవడంలో తప్పు లేదు, విలువైన ఆభరణాలు వేసుకోవడం తప్పు కాదు. కానీ ఒకటి మాత్రం తప్పు, ఏంటంటే మన విశ్వాసము సరి అయినది కాదు. మన విశ్వాసంలో నాణ్యత లేదు, నాణ్యతను పోగొట్టుకున్నాం. లోకస్తులుగా విలువైన జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే మన విశ్వాసంలో నాణ్యత లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి విశ్వాసం దేవుడికి ఇష్టపడడు, అలాంటి విశ్వాసాన్ని. కనుక ప్రియులరా, ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న అనేక మంది సేవకుల్ని మనం చూస్తే చాలా సాధారణమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు, ఒక సాధారణమైన జీవితాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. చాలామంది సేవకుల్ని మనం చూస్తే ప్రియులరా, వాళ్ళు సేవను ప్రారంభించినది మొదలుకొని వాళ్ళు చనిపోయేంత వరకు కూడా తెల్ల దుస్తుల్లోనే వాళ్ళు ఉంటారు. లేదంటే ఒక సాధారణమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు, ఆడంబరమైన జీవితానికి వాళ్ళు అలవాటు పడరు. అలాంటి వాళ్ళని మనం మార్గదర్శకులుగా తీసుకోవాలి. అలాంటి వారి విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడతాడే కానీ అలాంటి వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళని కీర్తించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈరోజు చూడండి, సేవకులుగా విలువైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు ఇప్పుడు విలువగా జీవిస్తారేమో, కొంతమంది అభిమానిస్తారేమో, కొంతమంది విలువిస్తారేమో, కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత కొన్ని దినాలకి వాళ్ళని సమాజము మర్చిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మాదిరికరమైన జీవితం లేదు, వాళ్ళ విశ్వాసంలో నైపుణ్యం లేదు. కనుక ప్రియులరా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము, క్రైస్తవులుగా విశ్వాసులుగా చెప్పుకుంటున్నటువంటి మనము ఒక సాధారణమైనటువంటి జీవితానికి మనము అలవాటు పడాలి, అలవాటు చేసుకోవాలి. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, మనం ఎంత గొప్పగా ఎదుగుతున్నా, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించినా కూడా మన స్థితి మాత్రం ఒక సాధారణమైన జీవితాన్ని మనము ఎంపిక చేసుకోవాలి. తర్వాత గుణాన్ని మనం చూద్దాం ప్రియులరా. చూడండి, రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి ప్రియులారా. 18వ వచనం, రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులరా, ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహాం గారి యొక్క విశ్వాసములో ఎంత బలము, ఎంత శక్తి ఉందంటే, దేవుణ్ణి ఆయన ఎంత గొప్పగా నమ్మాడు అంటే ప్రియులరా, అప్పటికి దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు, నేను నీకు ఇస్సాకుని ఇస్తాను, వాగ్దాన పుత్రుడిని ఇస్తాను. నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు సంతానం లేదని ఎందుకు బాధపడుతున్నావు? ఈ ఎలియాజరే నీ సేవకుడే, నీ కొడుకు, నీ కుమారుడని, నీ ఆస్తి వారసుడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను సర్వశక్తి గల దేవుణ్ణి. ఒకసారి బయటకు వచ్చి ఆకాశాన్ని చూడు, ఆ నక్షత్రాలని లెక్కించగలిగితే లెక్కించు, అలా చేస్తాను నీ వంశాన్ని, నీ సంతానాన్ని ఆ విధంగా నేను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాం గారికి ఎంత వయసు తెలుసా ప్రియులారా? అప్పటికి సుమారుగా 100 సంవత్సరాలు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం గారిని బయటికి పిలిచి ఆకాశం వైపు తేరి చూడు, ఆ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని చేస్తానని చెప్పినప్పుడు అబ్రహాం గారికి సుమారుగా 100 సంవత్సరాలు. అప్పటికి ఆయన శరీరము మృతతుల్యమైపోయింది, పిల్లలు కనటంలో చచ్చిపోయింది, ఆయన శరీరం మృతతుల్యమైపోయింది, పిల్లలు కనడానికి అవకాశం లేదు. శారా తల్లి కూడా, ఆమె గర్భం కూడా ఉడికిపోయింది, పిల్లలు కనడానికి అవకాశం లేదు. ఇక వాళ్ళు పిల్లలు కనటానికి లోక ధర్మాన్ని మనం చూస్తే అవకాశమే లేదు.
ఆధారమే లేనప్పుడు, అవకాశమే లేనప్పుడు దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ఏదైనా చేయగలడు అని అబ్రహాం గారు విశ్వసించారంట. చూడండి ప్రియులరా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన విశ్వాసంలో ఎంత నాణ్యత ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు ఏదైనా చేయగలడు అనుకుంటే లోక ధర్మాన్ని కూడా మార్చగలడు, ప్రకృతి ధర్మాన్ని కూడా ఆయన మార్చగలడు అని ఆయన విశ్వసించాడు. అలాంటి విశ్వాసం మనలో ఉందా చెప్పండి ఈరోజు? అలాంటి విశ్వాసం మనలో ఉందా? నాకేమీ రాదు, నేను ఏం చదువుకోలేదు, నేను దేవుని పని చేయగలనా అని ప్రతిరోజు మనలో అనేక మంది నీరసపడిపోతూ ఉంటారు. అవునా కదా? ఆలోచన చేయండి. నా దగ్గర ధనం లేదు, దేవుడికి నేను ఏ విధంగా ఉపయోగపడటం లేదు అని మనలో చాలామంది నిరాశకు లోనైపోయి దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది రాజీ పడిపోతుంటారు చాలామంది. కానీ ప్రియులారా, ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, నువ్వు దేవుని యొక్క శక్తిని కనుక నువ్వు నమ్మగలిగితే, నీతో కూడా దేవుడు అద్భుతాలను చేయించగలిగినటువంటి సామర్థ్యం దేవుడికి ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాం గారికి 100 ఏండ్లు, శరీరము మృతతుల్యం అయిపోయింది, పిల్లలు కనడానికి అవకాశం లేదు. అలాంటి సందర్భంలో దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వగలడు అని నమ్మగలిగాడు. చూడండి, భక్తుల విశ్వాసాన్ని మనం పరిశీలన చేస్తే దేవుణ్ణి ఎంతో గొప్పగా విశ్వసించారు. వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు సాధించారు. వారు విశ్వాసం వలన వారు యుద్ధాలు గెలిచారు, రాజ్యాలను గెలిచారు. విశ్వాసం వలన వాళ్ళు ఆకాశాన్ని మూసేశారు, వర్షాన్ని రాకుండా చేశారు, ఆకాశంలో నుంచి అగ్ని దించారు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు విశ్వాసం వలన. ఇంకా మనం చూడగలిగితే విశ్వాసం వలన అనేకమైనటువంటి గొప్ప గొప్ప విజయాలు వాళ్ళు చూశారు. అలాంటి విశ్వాసము మనలో ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని నమ్మితే అలా నమ్మాలి. ప్రభువా నాకు ఉద్యోగం ఈ ప్రభువా, నాకు పిల్లల్ని ప్రభువా, నా కూతురికి పెళ్లి చేయి ప్రభువా, ఇలాంటివి కాదు దేవుని మనం అడగాల్సింది. దేవా, నా దగ్గర ఏదీ లేదు, నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నీవే నన్ను వాడుకో, నీ శక్తి ఏంటో నాకు తెలుసు, కేవలము నీ మహత్తు గల మాట చేత ఈ విశ్వాన్ని కలిగించావు, నీ మహత్తు గల మాట చేత సమస్తాన్ని నువ్వు నిర్వహిస్తున్నావు, అలాంటి శక్తిమంతుడు అయిన నీ చేతిలో నా జీవితాన్ని పెడుతున్నాను అని మనము నమ్మినప్పుడు, దేవుణ్ణి ఒప్పుకున్నప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, ఎందుకు పనికిరాని మనల్ని కూడా ఈ సమాజానికి ఒక మాదిరికరంగా చూపించగలిగినటువంటి సామర్థ్యము మన దేవుడికి ఉంది అని మనం విశ్వసించాలి. అబ్రహాం గారి శరీరము మృతతుల్యమైపోయింది, అయినా ఆయన అనేకులకు తండ్రిగా ఈరోజు పిలువబడుతున్నాడంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మాడు, దేవుడు సర్వశక్తుడని నమ్మాడు. కనుక ప్రియులారా, మనం కేవలం విశ్వాసం అని చెప్పుకోవటమే కాదు, మన విశ్వాసంలో దేవుని మనము సంపూర్ణముగా నమ్మగలగాలి. ఆయన యొక్క శక్తిని మన జీవితాల్లో చూడటానికి మనం అవకాశం ఇవ్వాలి. దేవుడు కూడా ఆయన ఇష్టపడేది ఏంటంటే ప్రియులారా, తన యొక్క సంపూర్ణమైన శక్తిని తన పిల్లల్లో చూపించాలి అనుకుంటాడు. ఆయన జీవితాన్ని తన పిల్లల్లో చూపించాలనుకుంటాడు. ఈ లోకానికి ఒక ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని చూపించాలి నా కుమారుడు ద్వారా, నా కుమార్తె ద్వారా అని ఆయన ఎప్పుడు కూడా ఆశపడుతూనే ఉంటాడు. అలాంటి వాళ్ళ కొరకు ఆయన ఎదుగుతూ ఉంటాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క శక్తిని మనం నమ్మాలి. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించగలగాలి. ప్రియులారా, ఇంకా చివరిగా అబ్రహాం గారి యొక్క విశ్వాసం గురించి చివరిగా మనం చూడగలిగితే, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూద్దాం. ప్రియులారా, 17వ వచనము నుండి, అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకునకు బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అబ్రహాం గారి విశ్వాసము యొక్క ముగింపును మనం చూడగలిగితే, దేవుణ్ణి ఎలా నమ్మాడు అంటే ప్రియులారా, దేవుడు వాగ్దానం చేసినట్టుగా తనకు ఇస్సాకునిచ్చాడు. ఒకే ఒక కుమారుడైనటువంటి ఇస్సాకుని, వాగ్దాన పుత్రుణ్ణి అనుగ్రహించినప్పుడు ఇస్సాకుని అబ్రహాం గారు ఎంతో ప్రేమించారు. ఆ ముసలి ప్రాయంలో 100 ఏండ్ల ప్రాయంలో కలిగినటువంటి ఆ బిడ్డను చూసుకుంటూ, ఆశలన్నీ ఆ బిడ్డ మీదే పెట్టుకుంటూ, నా ఆస్తికి నాకు వారసుడు పుట్టాడు అని అబ్రహాం గారు ఆనందంగా సంతోషంగా ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ జీవిస్తున్నటువంటి ఆ సందర్భంలో అతను వినకూడని వార్త ఒకటి విన్నాడు.
ఏంటంటే దేవుడు అతని దగ్గరికి వచ్చి, ఇదిగో నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ ఇస్సాకుని నాకు బలివ్వాలి అని అడిగాడు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో మనమే కనుక ఉంటే మనం ఎన్ని విధాలుగా ఆలోచిస్తాం ఒకసారి మీరు ఆలోచించేయండి. ఒక్కసారి అబ్రహాం గారి పరిస్థితుల్లో అబ్రహాం గారు కాకుండా మిమ్మల్ని ఊహించుకోండి. ఒకసారి దేవుడే వచ్చి మిమ్మల్ని అడిగితే, ఇదిగో నీ ఒక్క కొడుకుని ఒక్క కూతుర్ని నాకు బలి ఇవ్వాలి అని అడిగినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన మనసు ఎలా ఉంటుంది ఆలోచించేయండి. ప్రభువా, ఒకవేళ నువ్వు బలి అడుగుతున్నట్లయితే నాకు ఎందుకు ఇచ్చావు, నాకెందుకు ఇంత గుండె కోత మిగులుస్తున్నావు, నేనేమైనా మిమ్మల్ని ఫోర్స్ చేశానా, మిమ్మల్ని అడిగానా అని మనం అడుగుతాం. అవునా కదా, ఆలోచన చేయండి. కానీ అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని మనం చూడగలిగితే ఆయన హృదయంలో కూడా సందేహింపకుండా ఆయనకి మనసులో ఉన్నది ఒకటే, ఏంటంటే దేవుడు చేసినటువంటి వాగ్దానము. వాగ్దాన పుత్రుడి ద్వారా నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని చెప్పిన వాడు ఒకవేళ ఇప్పుడు బలి అడుగుతున్నాడు. నేను బలి ఇచ్చినా కూడా, నా కుమారుడు చనిపోయినా కూడా దేవుడు దేన్ని చేయగలిగిన సమర్థుడు? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచాడు అబ్రహాం గారు. దేవుడు ఎలాంటి వాడని మనం నమ్మాలి? చివరిగా ఆయన చనిపోయిన వాళ్ళను కూడా లేపుతాడు అనే విశ్వాసంలోనికి మనం రావాలి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, చనిపోయిన వాళ్ళను కూడా లేపుతాడు దేవుడు. రేపు నేను చనిపోయినా సరే, ఆయన కొరకు బ్రతికి ఈ భూమి మీద చనిపోయినా, నా శరీరం మట్టిలోనికి వెళ్ళిపోయినా, మట్టిలో మట్టిగా కలిసిపోయినా, ఒకానొక రోజు నా శరీరాన్ని దేవుడు తిరిగి లేపుతాడు అనే విశ్వాసము అబ్రహాం గారికి ఉంది. మనలో ఎంతమందికి ఉంది ఆలోచన చేయండి. మనలో ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? కానీ అబ్రహాం గారు ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మి, దేవుడు నాకు వాగ్దాన కుమారుని ఇస్తానన్న రీతిగా ఇచ్చాడు, ఆశీర్వదిస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు బలి అడిగాడు. అంటే దీని అర్థం ఏమని? ఆయన చనిపోయినా కూడా, ఇస్సాకు చనిపోయినా కూడా తిరిగి లేపుతాడు. ఎందుకంటే ఆయన వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా తప్పేవాడు కాదు, ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన అబద్ధమాడేవాడు కాదు అని అబ్రహాం గారు సంపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించారు. ప్రియులరా, ఒకసారి మీరు ఆలోచించేయండి. అందుకే అబ్రహాం గారు మొదటిగా తన హృదయంలో ఇస్సాకుని బలి ఇచ్చేశాడు. తన హృదయంలో ఇచ్చేశాడు బలి, ఉపమాన రీతిగా బలి ఇచ్చేశాడు. హృదయంలో అనుకున్నాడు, ఓకే నేను ఇచ్చేస్తాను, బలి ఇచ్చేస్తాను. దేవుడే కదా ఇచ్చాడు, నాకు ఈ కుమారుని దేవుడే కదా ఇచ్చాడు. మృతతుల్యమైనప్పుడు నా శరీరము పిల్లలు కనటానికి పనికిరాదని అనుకున్నప్పుడు దేవుడే కదా ఇచ్చాడు, దేవుడే కదా నన్ను ఆశీర్వదించాడు. కనుక దేవుడు తిరిగి లేపుటకు శక్తిమంతుడిని ఎంచి ఇస్సాకును బలి ఇవ్వటం మనం చూస్తాం. కానీ ప్రియులరా, దేవుడు ప్రేమమయుడు కాబట్టి అబ్రహాం గారిని పరీక్షించాడు. అబ్రహాం గారి మనసు తెలుసుకున్నాడు. అబ్రహాం గారు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? ఇస్సాకును ప్రేమిస్తున్నాడా, ఇస్సాకునిచ్చిన నన్ను ప్రేమిస్తున్నాడా అని దేవుడు తెలుసుకోవడానికి అబ్రహాం గారిని పరిశోధించటం మనం చూస్తాం. ఆదికాండము 22వ అధ్యాయం. కనుక ప్రియులరా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రేపు మనకి మరో జీవితం ఉందని మనం తెలుసుకోవాలి. యేసుప్రభు మనకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు చెప్పండి? నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నేను అక్కడ ఉన్నట్టుగా మీకు కూడా నివాసాలు ఏర్పాటు చేయడానికి నేను వెళుతున్నాను, నేను మరలా వస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు అనేకులకు హాస్యాస్పదంగా ఉంటుంది. చనిపోయిన వాళ్ళని లేపడం ఏంటంటే, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోవడం ఏంటంటే అని అన్నిల్లో కానివ్వండి, లేదంటే బయట సమాజంలో అనేక మంది ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది వాళ్ళకి ఏంటంటే దేవుని యొక్క శక్తి తెలియదు, దేవుని యొక్క శక్తి అర్థం కాదు వాళ్ళకి. కానీ నీ విశ్వాసం ఎలా ఉంది ఈరోజు? కేవలం అవసరాల కోసమే దేవుని నమ్ముతున్నావా? ఉద్యోగం కోసమే, పిల్లల కోసమే, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కోసమే, లేకపోతే కూతురు పెళ్లి జరగటానికే, లోకంలో ఏదో కావాలనే దేవుని నమ్ముతున్నావా కేవలం? లేకపోతే రేపు చనిపోయిన నిత్య జీవాన్ని యేసుప్రభు ఇవ్వగలడు అని సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది చెప్పండి. ప్రియులారా, ఆలోచన చేయండి. అబ్రహాం గారి యొక్క విశ్వాసములో క్రియలు దాగి ఉన్నాయి, క్రియలు దాగి ఉన్నాయి. ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే కేవలం చెప్పుకోవటం వల్ల అవ్వలేదు. ఆయన క్రియారూపకంగా ఆ విశ్వాసాన్ని చూపించాడు, క్రియారూపకంగా చూపించాడు. ఏంటంటే తన కుమారుణ్ణి బలి అడిగినప్పుడు ఆ బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. కనుక ప్రియులారా, మన విశ్వాసము ఎలా ఉండాలి అంటే, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత ఆ దేవుని కోసము నువ్వు బ్రతికేవాడివై ఉండాలి, దేవుని కోసము క్రియలు చేసేవాడివై ఉండాలి. చివరిగా మనం ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము
యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి చూడండి ప్రియులారా. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతోటి కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. 26వ వచనం మనం చూడగలిగితే, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. నేను విశ్వాసాన్ని చెప్పుకుంటూ మనలో దేవుని సంబంధమైన ఏ క్రియలు కూడా లేకపోతే, దేవుడు అడిగిన మాటలు మనము ఏది కూడా చేయటం లేదంటే, దేవుని యొక్క మాటలు మన శరీరంలో నెరవేర్చబడటం లేదు అంటే మన విశ్వాసం ఎలాంటిది? మృతమైనది. దేవుని యొక్క మాటల కొరకు మన శరీరం పనిచేయటం లేదు అంటే, మన కళ్ళు పనిచేయటం లేదు, మన కాళ్ళు దేవుని కొరకు నడవటం లేదు, మన చేతులు దేవుని కొరకు పనిచేయటం లేదు, మన ఆలోచనలు దేవునికి ఉపయోగపడటం లేదు అంటే మన విశ్వాసం ఎలాంటిది? మృతమైనది. మన విశ్వాసము పరిపూర్ణమైనదిగా ఉండాలి అంటే ఒక్కసారి అబ్రహాము జీవితాన్ని చూడు. దేవుడు అడిగాడు తన ఏకకుమారుణ్ణి బలి ఇవ్వాలని. అడిగినప్పుడు ఆయన బలి ఇచ్చి తన విశ్వాసాన్ని పరిపూర్ణమైనదిగా నిరూపించుకున్నాడు దేవుని ఎదుట. మనం కూడా ప్రియులారా, మనం కూడా ఏం చేయాలంటే, దేవుణ్ణి నమ్మిన తర్వాత ఆయన యొక్క క్రియల్లో మనము కొనసాగాలి. దేవుడు మనకి ఏం చేయాలని వాక్యాన్ని మనకి ఇచ్చి రాయించాడో ఆ మాటలన్నీ కూడా మనము నెరవేర్చాలి భూమి మీద. ఆయన యొక్క గుణాలని ఈ సమాజంలో మనము చూపించడానికి ప్రయత్నం చేయాలి. అదే నిజమైనటువంటి విశ్వాసము. కేవలం వచ్చి వెళ్ళిపోవటం కాదు ప్రియులారా, కేవలం ఆరాధన చేయటం కాదు, పెదవులతో ఆరాధన చేయటం కాదు, మన జీవితంలో దేవుని యొక్క క్రియలతో మనము చూపించాలి. దేవుని యొక్క గుణాలను మన జీవితంలో చూపించాలి. కనుక ప్రియులారా, మీరు ఆలోచించండి, మన విశ్వాసము సంపూర్ణమైనదిగా ఉండాలి అంటే అబ్రహాం గారిలో ఉన్నటువంటి సుగుణాలు మనం కూడా ధరించుకొని భూమి మీద బ్రతకాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఈ నా ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని. మహోన్నతుడు, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మరొకసారి ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామానికి స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము నాయన. మరి మొదటి తరగతిగా నాయన విశ్వాస జీవితంలో మేము ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దాన్ని మరి మీ యొక్క కుమారుడైన అబ్రహాం గారి జీవితాన్ని మేము పరిశీలన చేశాం తండ్రి. మరి అనేకమైన గొప్ప గొప్ప సంగతులను మాకు తెలిపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మరి వాక్యాన్ని విన్నటువంటి మీ పిల్లలు తండ్రి, వారి యొక్క విశ్వాస జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ మరి వారి యొక్క క్రియలతో పాటు మరి వారి యొక్క విశ్వాస జీవితాన్ని పరిపూర్ణమైనదిగా వారు నిరూపించుకోవడానికి కృపను, శక్తిని దయచేయమని వేడుకుంటూ, విన్న మాటలు మరి మీ పిల్లల హృదయాల్లో ఫలించి నూరంతులుగా నేను ఫలాలు తీసుకుని వచ్చే విధముగా మరి వారు వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని, మరి జరగబోయే నెక్స్ట్ తరగతిలో కూడా తండ్రి మీరు తోడుగా ఉండి మరి వాక్యం చెబుతున్నటువంటి దైవ సేవకులకి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ, ఈ కొద్ది మనవులు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు స్వామి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.